హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి ఆవకాయ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఇలా ఆవకాయతో ఇంకొక 4 ఎగ్స్ తీసుకొని ఇలా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూడాలండి. ఇవి నేను మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేది మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోండి. ఇందులోకి మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, ఈ మామిడికాయ పచ్చడి వేసుకోవాలి. ఇది కూడా మనకి ఈ రైస్కి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని కలుపుకోండి. ఈ మామిడికాయ పచ్చడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించాను, సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా. ఇలా ఈ మామిడికాయ పచ్చడిని మొత్తం కూడా మనకి రైస్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోకి నేను ఆనియన్స్ ఏం వేయడం లేదు. ఆనియన్స్ అలా వేస్తే మనకి ఆవకాయ టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీ బట్టి ఎగ్స్ వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఈ ఎగ్స్ని ఇలా లైట్గా కలిపేసి ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఎగ్స్లో ఇలా మిరియాల పొడి వేస్తే కొంచెం నీసు స్మెల్ ఏం లేకుండా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ ఎగ్స్ తింటున్నప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది. ఉప్పు అనేది కొద్దిగానే వేసుకోండి. మనం ఆవకాయలు ఇలాగ కారం ఉప్పు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఏం వేయడం లేదు. ఇప్పుడంతా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఈ ఎగ్ అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నం ఉంది కదా, ఈ అన్నం అంతా కూడా వేసేసేయండి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్లు ఏ వెరైటీ చేసినా కూడా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ పెట్టేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఎగ్స్ని కూడా మరి చిన్నగా చేసుకోవద్దండి. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటే బాగుంటుంది మధ్యలో తింటున్నప్పుడు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ అలా ఏం లేనప్పుడు కూడా ఆవకాయ ఎలాగో ఉంటుంది కాబట్టి ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇలా ఈ రెసిపీని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి తిని చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ మన న్యాచురల్ స్టార్ నాని గారికి కూడా చాలా ఫేవరెట్ రెసిపీ అంట. కాబట్టి ఈ రెసిపీని మీ అందరికి చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేసి చూపించాను. ఇలా కావాలంటే ఆనియన్స్తో నంచుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకి ఎలాగో మధ్యలో ఇలా మామిడికాయ ముక్కలు ఇంకా ఎగ్ పీసెస్ ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.